హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసాం ఒక ప్రసిద్ధమైన టెంపుల్కి. అదేంటో గెస్ చేయండి. వీఆర్ ఇన్ శ్రీరంగం. ఎర్లీ మార్నింగ్ 7కి టెంపుల్కి రీచ్ అయ్యాం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ టెంపుల్ గోపురం చూస్తుంటేనే ఒక స్పిరిచువల్ వైబ్ వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఈ టెంపుల్లో గుడిలోనే ఊరుంటుంది. ఫుల్ బిజీగా ఉంటుంది. ఆకుపచ్చ గార్లాండ్స్, జాస్మిన్ ఫ్లవర్స్ స్మెల్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. శ్రీరంగం ట్రిప్లో స్పెషల్ ప్లేస్ కావేరీ రివర్. కావేరీ రివర్ దగ్గరకు కూడా వచ్చాం. ఈ రివర్కి చాలా స్పిరిచువల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంది. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. కొంచెం సేపు చిల్ అయిపోయాం. మేమైతే ఎలక్ట్రిక్ కార్ ఎక్కేసి టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాం. టెంపుల్ వైపు నడవడం స్టార్ట్ చేశాం. ఈ శ్రీరంగం స్ట్రీట్స్కి ఒక సపరేట్ వైబ్ ఉంటుంది. దర్శనం అయిపోయింది. దర్శనం అయ్యాక ఒక కామ్ ఫీలింగ్, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్లో అమ్మవారికి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మీరు కూడా చూడండి. టెంపుల్కి ఒక రిచ్ అండ్ ఏన్షియంట్ హిస్టరీ ఉంది. ఇది 108 దివ్య దేశంలో ఫస్ట్ వన్. అది రంగా అని కూడా పిలవడం జరుగుతుంది. టెంపుల్కి సంబంధం ఉన్న ఫస్ట్ ఇన్స్క్రిప్షన్స్ 1st century BCE. చోళా, పాండ్య, హోయసాల, విజయనగర కింగ్స్ అందరూ ఈ టెంపుల్ డెవలప్మెంట్లో మేజర్ రోల్ ప్లే చేశారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవ విష్ణు భగవాన్ని వర్షిప్ చేయడానికి ఈ రంగనాథ స్వామి విగ్రహాన్ని సృష్టించారు. లేటర్ ఆ విగ్రహం అయోధ్యలో వర్షిప్ చేశారు. అండ్ ఫైనలీ లార్డ్ రామ ఆ విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. విభీషణ లంకకి తీసుకెళ్తున్న టైంలో శ్రీరంగం దగ్గర రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆ విగ్రహం ఇక్కడే పర్మనెంట్గా నిలిచిపోయింది. దట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ టెంపుల్. చూడండి ఈ రాజగోపురం. ఇది ఏషియాలో టాలెస్ట్ టెంపుల్ టవర్, అరౌండ్ 236 feet హైట్. ఈ గోపురంని బిల్డ్ చేయడానికి సెంచరీస్ పట్టింది. పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒక ఆర్కిటెక్చరల్ వండర్ లాగా ఉంటుంది. దేవుడు మన శ్రీ రంగనాథ స్వామి విష్ణు భగవాన్ వెనకాల పడుకొని ఉంటారు. స్లీపింగ్ పొజిషన్లో విష్ణువు చూడటానికి ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ టెంపుల్స్. అందుకే ఈ టెంపుల్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. టెంపుల్లో ప్రదక్షిణ చేసేటప్పుడు చుట్టూ టాల్ పిల్లర్స్, స్టోన్ కార్వింగ్స్ అండ్ మండపాలు చూడండి. ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుంది, బట్ స్పిరిచువల్ వర్షన్. గోల్డెన్ విమాన అండ్ రంగనాయకి తయారు సన్నిధి, రామానుజన్ అన్నీ కవర్ చేశాం. ప్రతి సన్నిధిలో డివోటీస్ హార్ట్ ఫెల్డ్గా ప్రార్థన చేస్తున్నారు. సో ఈరోజు మన శ్రీరంగం యాత్ర కంప్లీట్ చేశాం. శ్రీ రంగనాథ స్వామి దర్శనం, టెంపుల్లో స్పిరిచువల్ వైబ్స్, ప్రసాదం, షాపింగ్, కావేరీ రివర్, ప్రతి మూమెంట్ ఒక మెమొరబుల్గా ఉంది. మీరు కూడా లైఫ్లో అట్లీస్ట్ వన్స్ ఈ దివ్యక్షేత్రంకి విజిట్ చేయాలి. డివోషన్తో కలిసి హిస్టరీ, ఆర్కిటెక్చర్, కల్చర్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. సో వ్లాగ్ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, అండ్ అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బాయ్ గాయ్స్.